గోరి పద్మ, అరకువేలి మండల కాంగ్రెస్ పార్టీ నుంచి అధ్యక్షురాలు నేను. సినాలబుడు పంచాయతీ అట్టాగూడ గ్రామంలో బోరింగ్ వేసి సంవత్సరం అవుతుంది. ఇక్కడ మోటార్ లేదు, ఏమి లేదు, ఎవరు పంపిస్తాం లేదు, నాకు ఎవరు గుర్తింపు లేదు. కలెక్టర్ గారు, పిఓ గారు, ఎమ్మెల్యే గారు మాకు వెంటనే స్పందించాలని కాంగ్రెస్ పార్టీ నుంచి నేను డిమాండ్ చేయడం జరుగుతుంది. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అందరికీ నమస్కారాలండి. నా పేరు జంపరంగి వెంకటబాబు. అరకు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్గా నేను పనిచేస్తున్నాను. అరకు నియోజకవర్గం శ్రీమతి పాచిపేట శాంతకుమారి ఆదేశాల మేరకు మన ఉప్పుపేట మండలం వారపసందలో జీవో నెంబరు 3 చట్టబద్ధంగా మనందరికీ కల్పించాలి. అసలే ఇప్పుడు మనకు టీఎస్ ఎన్ని పోస్టులు తీసినా మనకైతే జీవో నెంబర్ లేనని బట్టి చాలామంది కూడా చాలా ఇబ్బంది పడే వాళ్ళ పరిస్థితి వస్తుంది. కాబట్టి వెంటనే అందరూ కూడా ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, ఎమ్మెల్యే కానీ, స్థానిక ఎంపీలు కానీ, ప్రజానిధులు కానీ అందరూ కూడా స్పందించాలి. లేకపోతే మా కాంగ్రెస్ పార్టీ నుండి మేము వెంటనే దేనికైనా ఖండిస్తామనేసి ఈ సభముఖం అందరూ కూడా తెలియపరచడం జరుగుతుంది. అంతేకాకుండా మన శాంతకుమారి రాబోయే ఎలక్షన్లో మరి ఏప్రిల్ 16న కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా ఈ అందరి సహకారాలు కూడా ఆమెకు వేసి గిరిజన ముక్తి కూడా శాంతకుమారిని కూడా వారి హస్తం ఓటు వేసి మరి మన అన్యాయాలు, మన ఆదివాసీ అన్యాయాలు, మన జీవో నెంబర్ 3 అయితే ఏమి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఉన్నది. అదన్నీ కూడా మన ఆడదాయి ముందుకు తీసుకెళ్ళడానికి మరి మన శాంతకుమారి ఎట్లయినా రావడం జరుగుతుంది. ఇదే కాకుండా మరి మన మల్లికార్జున ఖార్గే గారు 26వ తారీఖున ఢిల్లీలోని మరి బహిరంగ సభలో కూడా అందరూ కూడా ఆహ్వానించి అందరూ కూడా రావాలి. మల్లికార్జున గారి నాయకత్వం, మల్లికార్జున గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, శాంతకుమార్ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. రావాలి కాంగ్రెస్, రావాలి కాంగ్రెస్, రావాలి కాంగ్రెస్. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.